తెలంగాణ రాష్ట్రంలో మేము చెప్పుకోదగ్గ పేరు పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన యొక్క ప్రతాపం చూపించగలడా నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లో? ప్రతాపం చూపించడానికి ఆస్కారం లేదు, కానీ కొంత ప్రాభవం మాత్రం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు మొత్తం ముందే చెప్తా, ఇది నాకున్న అలవాటు. గడిచిన 25 సంవత్సరాలుగా నారసింహుడి బిడ్డగా ఎవరెవరికి ఏం చెప్పానో అవే జరిగి వస్తూనే ఉన్నాయి, అవి జరుగుతూనే ఉంటాయి. నేను చేసేది ఏం లేదు అక్కడ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇంకో 2 నెలల పాటు రేవంత్ రెడ్డి కాస్త ఎంతో జాగ్రత్తగా ఉంటూ తన ముందుకు వెళితే మంచిది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కుర్చీని లాగడానికి రేవంత్ రెడ్డి పార్టీలోనే చాలామంది ఉన్నారు. సో వాళ్ళని కాస్త ఫేస్ చేసుకుంటూ ధీటుగా సమాధానం చెప్తూ ముందుకు వెళ్ళే క్రమంలో కొంత జాగ్రత్త వహిస్తే మేలు. నెంబర్ 1. నెంబర్ 2, రానున్న రోజుల్లో ఇప్పుడు కవితమ్మ ఉంది, ఓ పార్టీ తీసుకొచ్చింది, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, తన పార్టీని స్టార్ట్ చేశాడు. రేపు జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు అనుకో, అప్పుడు ఇంకోలా ఉంటుంది. ఓకే, ఆనాడు హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీ పెట్టినట్టు తాత తెలుగుదేశం పార్టీ అని పెడితే, సో ఇలాంటి కొన్ని అనూహ్యమైన విధానాలు మొదలవుతాయి నెక్స్ట్ ఇయర్, ఖచ్చితంగా మొదలవుతాయి. తెలంగాణలో జనసేన పార్టీ తన యొక్క పురుడు పోసుకోబోతోంది రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. ఓకే, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పురుడు పోసుకుంటుంది, ఖచ్చితంగా పోసుకుంటుంది, ఇక్కడ అనుమానమే లేదు. అంతకుముందు అసలు జనసేన పార్టీ పుట్టింది, దాని ప్రయాణం మొదలైందే హైదరాబాద్లో. అప్పుడు ఉన్న ఆ భవంతి ఆఫీస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫలితం రాదు అని చెప్పా. నన్ను శ్రవణ్ తీసుకెళ్ళినప్పుడు అప్పుడు నమ్మల, నన్ను పక్కకి జరిపారు. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను గుర్తొచ్చా వాళ్ళకి. ఓకే, ఇప్పుడు అవే జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా తీసుకున్న భవంతిలో కొంత వాళ్ళకి మేలు కలిగే అవకాశం ఉంది. అంటే నేను లోపల చూడలేదు, ఉన్నది చెప్తున్నా. కానీ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పురుడు పోసుకోబోతోంది, ఇది మాత్రం వాస్తవం. ఒక పక్క బీజేపీ మేము సింగిల్గా పోటీ చేస్తామంటారు, మోడీ గారేమో పవన్ కళ్యాణ్ వాటేసుకుంటారు. ఒక పక్క మాలో ఏ భేదాలు లేవు అంటూ బీజేపీ వర్గంలోనే చాలామంది మాట్లాడతారు, కానీ వర్గాల మధ్య పోరు అని బయటికి మాత్రం వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ జనసేన కలుస్తుందా లేక బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుందా అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అవును, అమిత్ షా కూడా మేము ఒంటరిగా పోరాటం చేస్తామన్నారు. ఇందులో చాలా క్లియర్గా చెప్పారు. నేను ఆనాడే చెప్పా, కూటమితో కంటిన్యూటీ ఉండదు, రాసుకోండి అని చెప్పా. నేను చెప్పిన 48 గంటల తర్వాత అమిత్ షా గారు అన్నారు, మేము ఎక్కడైనా నెక్స్ట్ టైం ఇండివిజువల్గా వెళ్తాము అని. దీని అర్థం ఏంటి? అసెంబ్లీలో మరో 15 సంవత్సరాలు మేమే ఉంటాము అన్న మాటలకి నిజమని ఒప్పుకోవచ్చా? ఎవడి వల్ల కాదు. ఇవాళ కూటమిలో జరుగుతున్నవి, ఏది ఆంధ్ర కూటమిలో జరుగుతున్నవి కూడా నేను ఏనాడో చెప్పా, ఇవాళ అవే జరుగుతున్నాయి. మీరు కావాలంటే గతంలో నేను ఇచ్చినటువంటి వివరణ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతాన్ని చూసుకోండి. గతం ఎందుకు గురుగారు, ఇప్పుడే మాట్లాడుకుందాము. ఆంధ్ర కూటమి నెక్స్ట్ ఎలక్షన్లో నిలబడుతుందా లేదా ఎలక్షన్ దాకా అంటున్నావు, విచ్ఛిన్నమవుతుందా? నెక్స్ట్ ఎలక్షన్ దాకా అంటున్నావు. పవన్ కళ్యాణ్ ముంబై నుంచి రాని, ఇప్పుడు జరుగుతున్నవి ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మల్లయ్య కొండ పరమేశ్వరుడికి సంబంధించిన 3 కొండల్లో ఒక కొండని ఒక కంపెనీకి కట్టబెట్టారు. ఇది ధర్మ విరుద్ధం, ఇది చాలా ధర్మ విరుద్ధం. పర్యావరణానికి ద్రోహం, పరిరక్షణకి ద్రోహం, అటవీ శాఖకి ద్రోహం, అడవిలో ఉన్నటువంటి జంతువులకి హానికరం. ఇవన్నీ పక్కన పెట్టి ఒక కంపెనీకి ఆ కొండనప్పచెప్పారు. అటవీ శాఖ మంత్రి ఎవరు? పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు? పర్యావరణ పరిరక్షణ శాఖ మంత్రి ఎవరు? ఆ మనిషి లేకుండా ఇవన్నీ చెయ్యొచ్చా? చేయకూడదు కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ ఎందుకు జనసేన టీడీపీ మాటలు అనుకోవడం నుంచి, కుర్చీలతో కొట్టుకోవడం నుంచి, కాలర్లు పట్టుకోవడం నుంచి, రేపు ఒకరినొకళ్ళు దుయ్యబడుతూ రీల్స్ పెట్టడం దాకా వచ్చింది. నేరుగా చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు జనసేన నాయకులు. ఎందుకంటున్నారు? కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కానీ పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు కూటమి ఉంటుంది, మేము గట్టిగా నిలబడతాము చేస్తామంటున్నారు. కానీ సెకండ్ గ్రేడ్ క్యాడర్ మటుకు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ సోషల్ మీడియాలో తిట్టుకుంటున్నారు గురుగారు. కానీ పవన్ కళ్యాణ్ మరి ఎందుకు మేము ఖచ్చితంగా 15 ఏళ్ళు మేము ఉంటాము? ఇప్పుడు నేను ఒక్క మాట అడుగుతా, ఈ 15 ఏళ్ల కాన్సెప్ట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. అవును, నేను 2019లో వైసీపీకి గెలిచినప్పుడు కొంతమంది నా దగ్గరకు వచ్చి ఇంకా 20-25 ఏళ్ళు మేము మా అన్నే అని అన్నారు. మీ బోందా అన్న,
మీ బొంద ఈ 5 ఏళ్ళు ఏడవండి, తర్వాత చూద్దాం, 5 ఏళ్ల తర్వాత మీకు అసలు యోగమే లేదు అని చెప్పా. ఏమైంది? 15 ఇప్పుడు నేను అంటా నా కొడుకు సూపర్, నాకు సూపర్, బయట వాళ్ళకి కాదు. ఓకే, అలాగే ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు, ఇలా కంటిన్యూగా వెళితే మంచిదే, కానీ వెళ్ళనివ్వాలిగా. ఓకే, ధార్మికంగా నిజం మాట్లాడుకుందాం, వెళ్ళనివ్వాలిగా. అదే కూటమి ప్రభుత్వంలో ప్రముఖ నాయకుల్లో టీటీడీ చైర్మన్ దగ్గర మొదలు పెడితే నిందలు పడటం, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ఒకళ్ళనే ఉంది, అందరూ దొరుకుతున్నారు అడ్డంగా. చివరికి ఎంపీ కూడా దొరికాడు. రాష్ట్ర చరిత్రలో లేదు డ్రగ్స్ కేసులో ఒక ఎంపీ దొరకడం. ఎంతవరకు ధర్మం? కాబట్టి ఇక్కడ రాజకీయం. మన చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ప్రభుత్వం తీసుకురావడం కోసం, ఆ రాష్ట్రాన్ని చేతిలో తీసుకోవడం కోసం అప్పటిదాకా దుయ్యబట్టి బూతులు తిట్టిన రాహుల్ గాంధీని కూడా కౌగిలించుకున్నారు. అక్కడ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నడి బొడ్డున ఒక పెద్ద సభ పెట్టి నల్ల బ్యాడ్జీలు ధరించి నరేంద్ర మోడీ గారిని దుయ్యబట్టారు అంతా కలిసి. ఇవాళ ఎవరితో ఉన్నారు? అది అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయాను. నేనేమన్నా? రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇక్కడ రాహుల్ గాంధీతో కలిసిన మనిషి రేపు అక్కడ జగన్తో కలవరా? ఏమో, కలవచ్చేమో. జగను పవను కలవచ్చేమో. ఇక్కడ రాజకీయంలో రాజ్యకాంక్ష, పదవీకాంక్ష. నేను వెళ్ళినా, ఆ కుర్చీలో కూర్చున్నా, నాకు వచ్చే దిక్కుమాలిన ఆలోచన ఏమిటయ్యా అంటే నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, ఎవడు ఏమైపోయినా పర్వాలా అనే విధానం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, నేను అదృష్టవంతుడి, నారసింహుడి బిడ్డ ఉన్నాడు, నేను తప్పు చేస్తే నన్ను చీల్చి పారేస్తాడు, ఆ క్షణం నా ఊపిరిపోతుంది, కాబట్టి నాకు ఆ భయం లేదు. కానీ రాజకీయంలో మాత్రం ఖచ్చితంగా ఎవ్వడు శాశ్వతంగా ఫ్రెండుగాడు, ఎనిమిగాడు. ఇది గుర్తుపెట్టుకోవాలంతా, ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. అలా అయితే బీఆర్ఎస్ పవన్ కళ్యాణ్ కలవచ్చు. కేటీఆర్ పవన్ కళ్యాణ్ మంచి జిగిరి దోస్తులయ్యా. ఒకళ్ళది ఆవేశం, ఒకళ్ళది ఆలోచన. ఈ ఇద్దరు కలిస్తే కృష్ణార్జునులు కలిసి కాండవ దహనం చేసినట్టుగా వీళ్ళిద్దరూ కలిసి రేపు తెలంగాణలో ప్రభుత్వాన్ని పెడితే పెట్టకూడదని లేదుగా. అలాగే అన్నయ్య అన్నయ్య నేను కూడా వస్తాను అని మా కవితమ్మంటే ఇంకా బలం పెరుగుతుంది. ఓకే, ఏదైనా సరే తొందరపడి మాట్లాడకూడదు. మేము వచ్చేస్తాం, నేనే ముఖ్యమంత్రి, తప్పు. ప్రజలు నిన్ను ఎన్నుకోవాలి ముఖ్యమంత్రిగా. నేను ముఖ్యమంత్రిని అవుతానని నువ్వు అనకూడదు, అక్కడే నువ్వు మటాష్. ప్రజలు ఎన్నుకోవాలి. ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులంతా కలిసి నువ్వే మా నాయకుడివి అని అన్నారు. అప్పుడు మనం ప్రజల ముందుకి ఆ పదవిలోకి వెళ్ళాలి. ఇది ధర్మం.